ప్రభువా, మరింతగా మేము మేలు పొందుట కొరకై నీ వాక్యము వినినట్లుగా మాకు సహాయం చేయమని మమ్మల్ని నీకు అప్పగించుకుంటూ, స్వస్థపరచమని మమ్మల్ని నీకు అప్పగించుకుంటూ వాక్యాన్ని మీకు అప్పగిస్తున్నాం. ఆశీర్వదించండి, విని మేలొందునట్లుగా సహాయం చేయండి. నీవు వాక్యము పంపి వారిని బాగు చేసేదివి అని సాక్ష్యము మరొకసారి ప్రభావ మేము చెప్పుకోగలిగినట్లుగా దయ చూపించండి. ఇందు కొరకు ఏర్పాటు చేయబడిన నీ సేవకుడు వాటి అల్పుడు నీ రక్తంలో బాగుగా కడిగి నీ కృప చేత నాయన బలపరచండి. ఈ నీ గొప్ప జనమునకు బోధ చేయటకు శక్తిమంతుడేవు. నీ పిలుపు, నీ ఏర్పాటు, నీ చిత్తము నెరవేరినట్లుగా, వీరి యందు నెరవేరినట్లుగా మాట్లాడటం ఈ విషయంలో శక్తిమంతుడెవడు ప్రభా? నువ్వు సహాయం చేస్తే తప్ప నీ దాసుడు మాట్లాడలేడు. మాట్లాడిన వ్యర్థమే. కృప చూపించండి. ఈ పవిత్రమైన కార్యాన్ని భంగపరిచి అయోగ్యముగా ప్రభు వలలో పాలివారమై శిక్షార్హులు కావాలని కొంచెం చీకటి శక్తుల ప్రయత్నములు యేసు నామములో బంధించి భంగపరుస్తూ ఈ నామమున మాకు విడుదల ప్రకటించుకుంటుంది. మా వల్లనే కూడుకున్న వారందరికీ సహాయం అందించి దీవించు. మా ప్రభువైన యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం నేను మరలా చదువుతాను. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందము. ప్రియులారా, ఒక సంవత్సరాన్ని ఆరంభించి దాదాపుగా 1.5 పక్షానికి మనం చేరుకున్నాం. 1.5 నెలలకు మనం చేరి ముగించేసుకున్నాం. ఇంకా మనకి ఎన్ని నెలలు ఉన్నాయి, ఎన్ని దినాలు ఉన్నాయి అమ్మా? 10 నెలల ఇంకా 14 రోజులు, 13 రోజులు మనకి ఉన్నాయి. న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యి 15 రోజులు చిటికలు అయిపోయింది. ఇంకో 4 సార్లు అలా ఇటు తిరగగానే మళ్ళీ ఈ సంవత్సరం అయిపోతుంది. గత సంవత్సరం ముగించేసాం కాబట్టి మనకి ఏమైనా ప్రైజులు దొరికాయా, పైసలు దొరికాయా? పోనీ ఈ సంవత్సరాన్ని ఆరంభించేసి మనం 1 నెలను ముగించేసాం కదా, 2వ నెల ముగించేయడానికి రెడీగా ఉన్నాం. అలాగే సంవత్సరం కూడా ముగించేయడానికి కూడా మనం రెడీగా ఉన్నాం. ఓకే, మనం దినములను సంపూర్తి చేసుకోవడం కంటే ఇక్కడ పౌలు భక్తుడు లేదా దేవుడు ఏమంటున్నాడు? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. అది మనకి ఇవ్వబడిన గొప్ప అవకాశము, ధన్యతతో కూడిన బాధ్యత మనకు దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. మనం ఏం సంపూర్తి చేయాలో మనకు బైబుల్ చెప్తా ఉంటున్నాక, మనం ఎందులో సంపూర్ణం కావాలో బైబుల్ రకరకాలుగా చెప్పింది. ఎన్ని చెప్పినా మనం పరిశుద్ధతలో ఏం చేయాలి? మనం పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. ఉదాహరణగా ఏదో ఒక మాట కోసం తీతుకు పౌలు భక్తుడు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూస్తే ఎలా అనగా, సహవాసంలోకి రాగానే సహవాసం అన్నిటివే సహనములో యందు లోపము లేనివారై ఉండాలి. లోపం లేనివారై ఉండాలి అంటే మనం సంపూర్ణమై ఉండాలి కదా. దాన్ని పుట్టినోళ్ళు ఆరోగ్యం కలిగిన వారై. ఆరోగ్యంలో లోపం ఉంటే
ఆరోగ్యం సంపూర్తిగా ఉన్నట్టు కాదు కదా. మనందరికీ ఇప్పుడు ఆరోగ్యంలో లోపం ఉందా లేదా? బాగున్నాడు బాగున్నా అని చెప్పి ప్రార్థన చేయండి. దేనికోసం చేయాలంటే కొంచెం కాళ్ళు నొప్పి వస్తుందండి. అసలు బాగున్నావా బాబు అంటే బాగున్నానండి. ఏ వెంకటేశ్వర స్వామి దగ్గర 2 రోజుల నుంచి తలనొప్పి ఎక్కువైందండి. బాగున్నానన్నా అసలే బాగోలేదని కాదు, అంతా బాగున్నా అని కాదు. అంచేత ఆరోగ్యం కలిగిన వారంటే ఇక పరలోకం వెళ్ళిపోతే తప్ప మనకి ఆరోగ్యం సంపూర్ణంగా ఉండదు. దాన్ని ఏమంటున్నాడు? లోపము లేని వారమై ఎందెందులో అమ్మా ఎందెందులో శ్వాస ప్రేమ సహవాసముల యందు లోపము లేని వారై అని అన్నాడు. మరి మిగతా విషయాల్లో లోపం ఉండవచ్చానా? ఇంకా ఏంటంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆ విషయాల్లో కూడా మనము లోపము ఉండకూడదు. టోటల్ గా మనం సంపూర్ణం అయిపోవాలి అంటాడు యారు. అందుకొరకు మనం ఏం చేయాలన్నాడు? ఇప్పుడు చదివిన వాక్యంలో పౌలు ఏమంటున్నాడు? దేవుని భయముతో పరిశుద్ధతను దినాలు సంపూర్ణ చేసేసుకోవడం కాదు. కొంతమందికి వయసు వస్తుంది, వృద్ధాప్యంలోకి వెళ్తారు, దినాలు సంపూర్ణతలోనికి వెళ్ళిపోతారు. నడి వయసులో యవన కాలంలో ఉన్న వాళ్ళకి దినాలు సంపూర్ణం ఇప్పుడు అయిపోద్దా? అయిపోదు. వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినారు ఎవరైనా ఉంటే ఇక వాళ్ళు చనిపోయారు అనుకోండి, ఉండాలని ఆశిద్దాం. వాళ్ళు చనిపోతే ఏమంటారు? కాలం చేసాడు. ఏం చేసాడు? లేడీస్ వంట చేశారండి, కాలం చేశారండి. కాలం చేయడం ఏంట? సపోర్ట్ చేశాడని అర్థం అన్నమాట కాలాన్ని. సరే, కాలాన్ని మనం అనుకున్నా అనుకోకపోయినా దినాలు ఏమవుతాయి బాబు? అవి జరిగిపోయి అలా సపోర్ట్ చేసేస్తా ఉంటాయి. కానీ అది గొప్పగా ఒక క్రైస్తవునికి, అలాగే అగాపే సంఘంలో ఉన్న మనకు దినాలు సంపూర్ణ చేసుకోవడం గొప్పగా. ఆ దినం ఎప్పుడు అవుతుందో అని చూస్తా ఉంటారు కొంతమంది. పిల్లలైతే ఎప్పుడు నా బర్త్డే వస్తుందా అని చూస్తావు. అలాగనే అప్పుడప్పుడు నేనైనా మీరైనా ప్రార్థనలు ఎక్కువ అవుతున్నాయి అనుకోండి, ఎప్పుడవుతుందో అనిపిస్తుంది కదా. 40 రోజులు సమర్పించాం. మొదటి 2-3 రోజులు 4 రోజులు బాగానే ఉంటది. ఆ తర్వాత నుంచి ఇక 40వ రోజు ఎప్పుడు వస్తుందా అని ఉంటది కొంతమందికి. మరి కొంతమందికి ఆ రోజు ఉపవాసం ఉంటారు, ఇంకా 4 అవ్వలేదు 6 అవ్వలేదు అనుకుంటుంటారు. అవ్వాలా నీకు? 4 అవ్వాలా? నువ్వే అవ్వాలా? ఇక 4 అవ్వాలంటే వాసి తిప్పేసరి నీ చేతిలోనే పండుగ. అమ్మమ్మ అలాగే తిప్పుతావు సార్, అది అవ్వాలి. అది అవ్వాలంటే నువ్వు వెయిట్ చేయండి. ఎంత త్వరగా 6 గంటలు అయితే కొంతమంది ఉపవాసం ముగించి తిందాం అనుకుంటారు. మనోళ్ళు ఏమో పోవడానికి వెళ్ళి 4 గంటలకి తినేస్తా ఉంటారు. మరి వాళ్ళేమో 6 అయితే తినమంటుంటారు. వాళ్ళు నేనంటాను అందరితో కలిసి తినే 6-4 ఏమంటారు? లేదు సార్ 6 అని పెట్టుకున్నాను. 6 అని పెట్టుకున్నావు కదా, ఇమ్మీడియట్ గా నువ్వేం చేయాలి? కూటమి అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయి దేవా కూటంలో పాల్గొని సహాయం చేసేది నీకు ఇంకా 2 గంటలు వ్యక్తిగతంగా ఉంది, నీకు స్తోత్రములు తండ్రి హల్లెలూయా అని చెప్పి ఆ 2 గంటలు స్తుతి ప్రార్థన చేసేసుకో. కొంతమంది అక్కడే ఉంటారు, వాళ్ళందరూ తింటుంటారు, వీడి తింట చూస్తా ఉంటాడు. వాడు చూస్తా ఉంటే మనకి ఎలాగుంటది? అలాగుంటది కదా. అది ఎవరి మటుకు వాడికే ఉంటది. మనం ఏం చెప్తాను? వాడు ఎలా చూస్తామంటే తినే బాబు అంటే లేదు సార్ 6 అయితే కానీ తిన్నాను. మరి 6 అయితే తినలేదు, మామూలు ఎందుకు? మమ్మల్ని తెలియకుండా ఎవడో చూస్తూ మనం తినే కదా, నువ్వు తింటా కలిసి తిందాం అంటారు.
శిక్షకులే మన ముందుకు వచ్చి ఎలా నిలబడి బాబు అంటే ఏంట్రా నీ కర్మ పూర్వజన్మ ఫలం నీకు ఇంతే అని చెప్పి తింటా ఉంటాను ఇందాలండి అని చెప్పి వాడికి. అలాంటిది మన వాళ్ళు మన స్నేహితులు మన ముందు పెట్టుకొని ఎలా తినేయగలం? మేము తినలేం కాబట్టి వాడు ఏం చేయాలి? వెళ్ళిపోవాలి కదా అక్కడి నుంచి. వాడు వెళ్ళడు, మనకు అది తిన్నవాడు ఏంటి? మనకి అగ్ని పరీక్ష, శ్రమల కాలాన్ని ఆయన ఎదుర్కోవచ్చు, కానీ దీన్ని ఎదుర్కోగలం మనం? ఎదుర్కోలేక చూడండి ఎంత బాధలో చెప్పలేకపోతున్నాను. ఇక్కడ ఎప్పుడైనా మీరు ఫాస్టింగ్ ఉంటే మీరేం చేస్తారంటే తినకూడదు కానీ అందరితో ఉన్నాను అనుకుంటూ మూలకి ఒక చాటున యోసేపులాగా వెళ్ళిపోయి ఏడవడం. అంతేనా? యోసేపు ఎదురుగా ఉండి ఏడిచేయడు, పక్కన గది ఎదుర్కొని మరి ఏడిచేయడు. అలాగే మీరు కూడా పక్కకి వెళ్ళిపోయి అందరూ భోజనం దగ్గర ఉంటుంటే మీరు పక్కకు కూడా వెళ్ళిపోతారు. ప్రభువా ఇంకా 2 గంటలు నీ సన్నిధిలో ఉండే అవకాశం ఇచ్చావు, వందనాలా. అది మంచిదా? లేకపోతే వాళ్ళేదో ఆనందంతో మాకు భోజనాలు పెట్టి తింటుంటే తినకుండా అలా ఇంట్లో అప్పించుకొని ఏం చేసేస్తున్నారు. నాకు 6 గంటలు తింటాను క్యారేజ్ కట్టి అంటే ఆయన ఆ కట్టి ఏమేమి వేస్తున్నారో అందులో చూసి అందులో రుచికరమైన ఏమైనా ఉన్నాయనుకోండి, సుబ్బయ్య గారి ఊరలు, కోటయ్య గారి ఆజ్యాలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇక ప్రభు ఈ దినానికి నాయన క్షమించి తండ్రి అని ఇంటికి వెళ్ళి 1 గంట ముందే తినేస్తారు. కాబట్టి ఫాస్టింగ్ ఎప్పుడైనా ఏం చేయాలి? నీకు ఫెలోషిప్ తో తినడం ఆనందం అనిపిస్తే అలా చెయ్యి. లేదు ఇంకా ప్రేయర్ చేయాలి, ప్రభు భారం ఉంది, ఈ కూటంలో ఉన్నాను కానీ నాకు సాటిస్ఫై అవ్వలేదు, ఇంకొంచెం ప్రార్థన చేసుకోమన్నది, అయితే ఒక పక్కకి వెళ్ళిపో. అదైనా మేలా ఇదైనా మేలు. ఏమైనా తినేసామన్నా అనుకో దేవుడు చెప్పుకోవచ్చు, పరిశుద్ధతో కలిసి సహవాసంగా తిని ఆనందిద్దామని ప్రభా. తినటం కోసమే కాదు కానీ నీతో కలిసి ఆనందిద్దామని తిన్నాను ప్రభా. దేవుడు ఏమన్నాడు? మన మెచ్యూరిటీని బట్టి ఉంటది, కానీ 6 అన్నావు 6 గంటలకు ఎవరు తినిమన్నాడు? అంటే నేను అమెరికా టైం పాటించాను ప్రభా, 100 అయిపోయింది. మన మెచ్యూరిటీని బట్టి దేవుడు మనల్ని ఎప్పుడు ఏమి అన్నీ చేయదగిలితే అన్నీ క్షేమాభివృద్ధి అంటారు. ఏది క్షేమాభివృద్ధి అదే చెయ్యి, అంతే. పౌలు ఎన్ని ఆజ్ఞలు లేదు, ఒక్క ముక్క పట్టుకొని వెళ్ళిపోయాడు పరిపూర్తి. కాబట్టి మనం దినములు సంపూర్తి చేయడం ముఖ్యమా, పరిశుద్ధతను సంపూర్తి చేయడం ముఖ్యమా? అలాగే ఫాస్టింగ్ లో ఉన్న 4 గంటలకు తిన్న 6 గంటలకు అన్నాం, ఇప్పుడు 6 గంటలు అనే దాన్ని సంపూర్తి చేయడం ముఖ్యమా, లేకపోతే పరిశుద్ధతను సంపూర్తి చేయడం ముఖ్యమా? కొంతమంది 6 రోజులు అలా ఎప్పుడో ఉందా అని ఎలా చూస్తారు. లాంగా అక్కడే ఉంది. వీడు చేసి చాలా కష్టంగా చేస్తాడు కాబట్టి పల్లె వెళ్ళకైనా స్పీడ్కి వెళ్ళిపోతాము ఏమండి కొండల మీద. కానీ వీడు టైం వెళ్ళకూడదు అంటే ఎక్కలే స్తుతి స్తోత్రం పాట పాడేస్తాడు మాట, తిరుగుతాడు మాట. ఒక్క 10 నిమిషాలు మనకి గంట 40 నిమిషాలు ఉండాలి. దేవుడు అనుకుంటారా నువ్వే లేదు నన్ను కోపం అని దేవుడు త్వరగా ప్రార్థన అవ్వలేదు అనుకుంటారు వ్యక్తిగతంగా. ఇప్పుడు మీరు అనుకుంటున్నారని నేను అంటున్నాను సుమా, ఈ వ్యక్తిగత ప్రార్థన క్షేమాభివృద్ధి కొరకేనండి నేను అంటున్నాను. ఇక్కడికి మీకు స్వాతంత్రం ఉంది కదా, కొంచెం వచ్చినప్పుడు కావచ్చు. ఎందుకంటే ఏనాడో మీకు గాంధీ తాత గారు ఆగస్టు 15 మీకు ఇచ్చేసారు. ప్రేయర్ రూమ్ లో కూడా వ్యక్తిగతంగా
నాట్ ఓన్లీ ఇన్ ప్రేయర్, ప్రార్థనలో ఉన్నప్పుడే కాదు, మన ప్రేయర్లో ఉన్నప్పుడే కాదు, మన డ్యూటీలో, మన వ్యాపారం, మన యొక్క సహవాసం, మన రిలేటివ్స్ తో ఉన్నటువంటి ఆ రిలేషన్స్ లో, అలా సంసార ధర్మం భార్యతో భర్తతో చేస్తున్నారు, చక్కగా కలిసి మాట్లాడుకుంటా ఉన్నారు అనుకోండి, మాట్లాడుకుంటున్నారు, ముద్దు ముచ్చట ఇంకా మాట్లాడండి. ఇది ఎప్పుడు వెళ్తుందా, నేను ఫోన్ చూసుకోవాలా అని పాడతారు. భార్య కూడా వీడు ఎప్పుడు వెళ్తారు డ్యూటీకి, ఇంకా త్వరగా వెళ్ళండి, సీరియల్ టైం అయిపోతుంది అని ఈమె టైం అవుతున్నట్టు డ్యూటీకి త్వరగా వెళ్ళండి, అలా బాస్ మళ్ళీ తిడతాడు మిమ్మల్ని. ఇదే ఇక్కడ 10 గంటకల్లా కార్తీక్ దీపం సీరియల్ వస్తా ఉంది అప్పట్లో, ఇప్పుడు ఏమొస్తుందో మనకి చెప్తే నెక్స్ట్ సెకండ్ మెసేజ్ లో చూస్తాం. మంచిదే, సంసార ధర్మం బాగానే ఉంటారు కదా, టైమును పట్టించుకుంటారని పేరే కానీ అందులో లోపం వల్ల లోపం. అలా ప్రియులరా, మనం దినాలను సమయాన్ని త్వరగా సంపూర్తి చేసేసుకుందాం అని అనుకుంటే దేవుడు ఆయన ముందే వెళ్ళిపోతాడు. మాట అయితే దేవుడేమో ముందే వెళ్ళిపోతాడంటే, యాకోబు ఏమన్నాడు, రావడమేంటి, ఈ యుద్ధాలు పోరాటాలు ఏంటి, నా కాళ్ళు ఎరగొట్టడం ఏంటి, పైపెచ్చేమో దీవించకుండా తెల్లారిపోతుంది వెళ్ళిపోతానంటవా, తెల్లారితే వెళ్ళిపోవడా, ఇక్కడ పని జరిగింది పని పూర్తి చేయవా, కాలు ఎవరు వెళ్ళిపోతున్నాడు, నన్ను దీవించితేనే కానీ నిన్ను పోలేవును అని అన్న. పోవడం ముఖ్యమా, దీవించడం ముఖ్యమా చెప్పరండి? మరి పోవడం ముఖ్యమా, దీవించడం ముఖ్యమా? మీరే సైలెంట్ దీవించడం ముఖ్యమా? నేను దీవిస్తే దేవుడు మిమ్మల్ని దీవించినట్టేనా? మీరు శపిస్తే శపించబడదు, మీరు దీవిస్తే ఎప్పుడు దీవెనే అయితే అని 2-3 సార్లు శపించకూడదు. మొత్తాన్ని శాపం కూడా పనిచేస్తుందో చూసుకోవాలి కదా, తుప్పు పట్టించిందేమో అని చెప్పేసి దాన్ని వర్కౌట్ చేద్దామని యోజనాలు శాపం ఇది కలవ శాపం అంటే నెరవేరు. ఓకే, వర్కౌట్ లో ఉంటుంది, దానికి ఏం సర్వీసింగ్ చేయక్కర్లేదు. మరి నేను దీవిస్తే మీరు దీవించబడతారా? మరి ఆఖరి ఆశీర్వాదం నేను ఆశీర్వదిస్తా ఉన్నప్పుడు మరి అది పొందకుండా వెళ్ళిపోతే ఎలాగా? మీకు దీవెన ఎలా వస్తుంది? దేవుడు దీవించాడు తెలిసిన. మీరు ఏం విన్నారు, ఏం మారు మనసు పొందారు, దేవుడు మీకు ఏం వాగ్దానం ఇచ్చాడు, ఈ ఆరాధనలో ఏమేమి దేవుడు ఇచ్చాడో అది నెరవేర్చుకో దైవజనులు ఆశీర్వదిస్తారు. ఈ ఆశీర్వాదం లేకుండా అవన్నీ ఉన్నాయనుకో, నీకు అది దీని లేనట్టే. మరి లాస్ట్ బ్లెస్సింగ్ అంత పవర్ఫుల్ అది, రసాలు చెప్పాను కాబట్టి అలాగా ఊరికినే వెళ్ళిపోకండి. ఏం దీవెన కాదు, అలా వెళ్ళిపోతాం. ఏదో అత్యవసరం అయితే తప్పదు వెళ్ళడి తప్పదు అంటే పర్వాలేదు, కానీ అలా చీటికి మాటికి వెళ్ళిపోయి ఎవరు కుదరదు అంటే కుదరదు. దేవుడు దీవించుకొని వెళ్ళిపోయాడు అనుకోండి, యాకోబు పని ఏంటి? ఆ తర్వాత అక్కడ కాసుకుని ఉన్నాడు ఏషా చంపేద్దామని, వాడి చేతిలో అయిపోతాడు మరి. కాబట్టి మనం సమయాన్ని ఏదో ఒకలాగా పూర్తి చేసేద్దాం అని ఎప్పుడు అనుకో, మన కుటుంబ ధర్మాన్ని ఏదో ఒకలా కొనసాగించేద్దాం అని అనుకున్నట్టు ఉంటుంది. మన డ్యూటీ, మన సేవ, దేవుని సేవ ఏదో ఒకలా చేసేసి అనుకుంటేసాం అని అనుకోకూడదు. నేను అనుకో కంప్లీట్ గా దేవుని చిత్తమా ఇప్పుడు ఇదంతా ఎలా చేయడం చూసుకొని జాగ్రత్త పడాలి. ఏరా
జైపూర్ వెళ్ళాలని చెప్పేసి నువ్వేంటి ఇక్కడ క్రమముగా చేయకుండా సంపూర్తి చేయకుండా మధ్యలో వెళ్ళిపోతున్నాయంటే దేవుడు ఒకసారి గద్దిస్తే రెండో మెసేజ్ ఉండదని మళ్ళీ రెండో మెసేజ్ స్టార్ట్ చేసి తినాలు ఉన్నాయి కదా. అది దేవుని యొక్క కనికరం అన్నమాట. ఒకసారి రెండో మెసేజ్ లేకుండా వెళ్ళిపోవడం ఏంటి? దేవుని ప్రేమ. ఇక ఆ పాట పాడుకొని వెళ్ళిపోవడం కదా. నేను ఎన్నో సార్లు రెండో మెసేజ్ ప్రభావికి చెప్పను వెళ్ళిపోయాగా అలసిపోయాడు అంటే గర్వించాడు. గర్విస్తే ఒక సందేశం వచ్చాను, సందేశం వచ్చాడు సంపూర్తయిందా మనం ఆఖరిలో చాలా మంది నేను భోజనం చేసి అంతట్లో అయిపోయాక పెరుగన్నం తింటాం. చాలా మంది పెరుగన్నం తింటారు. మరి ఫినిషింగ్ కదా అది. పెరుగన్నం తినకుండా లేచామనుకోండి ఏమంటారు? అయ్యో పెరుగన్నం తినదు, పెరుగన్నం తిన పెరుగన్నం తినండి, అటుపండు తినండి, సంపూర్ణ అవ్వాలి, స్వీట్ తినండి, లేకపోతే తాంబళ్ళు వేసుకోండి అని అంటారు. అప్పుడు పర్ఫెక్ట్ అయినట్ట భోజనం. అంతేగాని ఒకసారి వేసాము అన్వేషం కూరలు అన్నీ ఉన్నాయి, అయ్యే సార్ అవయ్యి చాలా అన్నమే తినండి అంటే ఇది భోజనం. ఫుల్ మీల్స్ సార్ పూర్తి ఎంత తినాలనుకుంటాను తినండి. చారులు మరి కూరలో పప్పు అవి అంటే అవి ఇవ్వం కాదంట, అలాగ ఉంటది. దుష్టుడు సైతాన్ని మనం ఏం చేస్తాడంటే టైం చూపించి మనం పరిశుద్ధత సంపూర్ణ చేసుకోకుండా చూస్తాం. ఇలా ఇక్కడే దేవుని దగ్గరే. కాబట్టి అన్యజనులు కూడా అలాగే అనుకుంటారు. మనం కూడా అలాగూ అనుకోకూడదు. మనకు మాత్రం ఏమనుకోవాలి? మనం పరిశుద్ధత పరిశుద్ధత అనే కేంద్ర బిందు పెట్టి దానికి ఎన్ని గీతలైన అలా గీస్తూ సమాంతరంగా అది పరిశుద్ధత, ప్రేమ, కనికరం, విశ్వాసం, సంతోషం, నీతి, న్యాయం అని ఇలా ఎన్ని గీతలు గీసిన తర్వాత పరిశుద్ధత ప్రేమలో అయిందా, కనికరములో అయిందా, విశ్వాసములో సంతోషించుటలో అయిందా అన్ని చూసుకోవాలి. అప్పుడు అది అంతా కలిగితే పరిశుద్ధత అయి. లేకపోతే పరిశుద్ధత సంపూర్ణం అవడం అనేది ఏం జరగలేదు. అలా జరగకుండా పరలోకానికి మనం వెళ్ళిపోతాం. అందుకని దేవుడు పరిశుద్ధత సంపూర్ణం చేసి ప్రతి ఆదివారం ఖండించాడనమాట. దేవునికి స్తోత్రం. ప్రతి ఆదివారం మనం మస్తుగా కోరుకుంటాం. ఎందుకు? పరిశుద్ధతను. ఈ దినానికి, ఈ వారానికి, గత వారం దినాల నుంచి ఈ రోజు వరకు వచ్చాం. మనం శుద్ధి చేసుకుని మనం పవిత్ర పని చేసుకోవాలి. అందుకే ఎబ్రీ పత్రికలో పౌలు అంటాడు 10వ అధ్యాయం 22వ వచనం చూడండి. బాబు ఆయనకు ఒక మైక్ ఇవ్వండి. దేవుని సన్నిధికి ఎలా చేరాలో చెప్తున్నాడు. మనస్సాక్షికి కల్మషం, మనస్సాక్షి మళ్ళీ గద్దించకూడదు ఏ విషయంలో. తర్వాత నిర్మలమైన వాక్యంతో స్నానము చేసిన శరీరములు గలవారు. వాక్యంతో శరీరానికి ఏం చేయాలి? స్నానం చేసి రావాలి. అంటే మనం ఇంట్లో స్నానం చేసే శరీరానికి అంటం లేదు ఇక్కడ. శరీరము వలన ఏం పొరపాట్లు జరిగాయో, ఈ శరీరంతో కళ్ళతో ఏం చూసావు,
ఈ శరీరం పెదవులతో ఏం మాట్లాడాం, ఈ శరీరం చెవులతో దేవునికి ఇష్టమైన విన్నావా, ఇష్టం లేని విన్నావా? ఇష్టం లేని వింటే ఈ శరీరం చెవులతో చెవి చేసుకో. పొరపాటుగా వినేశాను ప్రభావ, పొరపాటుగా మాట్లాడేశాను, చూసేసాను చూడగాని సంగతి. అలాగే పొరపాటుగా ఈ కాళ్ళతో ఎక్కడికైనా వెళ్ళావా, వెళ్ళకూడదు స్థలా. పొరపాటుగా ఈ చేతులతో ఏమైనా దేవునికి ఇష్టం లేని కార్యములు చేసావా? ఇవన్నీ ఏంటి? శరీరానికి కలిగిన కల్మషం. ఈ శరీరానికి కలిగిన కల్మషం నీ ఎలా పరిశుద్ధపరచుకోవాలి? నిర్మలమైన ఉదకముతో స్నానం. అంటే మరి ఉదకము అంటే డోంట్ వాష్ అంట. ఉదకం అంటే మేము ఎప్పుడు ఉదకం ఏంటి అన్న, బట్ ఉదకం ఉదకము అంటే నిర్మలమైన నీళ్లతో స్నానం. అంటే నిర్మలమైన నీళ్ళు ఎట్లుంటే మున్సిపాలిటీ పట్ల నీళ్ళ పట్ల నిర్మలమైన వాటర్ అని అంటే నీళ్ళంటే దేవుని వాక్యం. ఆ వాక్యము అనే నీళ్లలో స్నానం చేసిన శరీరములు కలవాడినై శ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి దేవుడిని క్షమించడం లేదో అన్న డౌట్స్ మళ్ళీ దేవుని మందిరంలో సన్నిధిలో ఇక్కడ ఇప్పుడు ప్రభు జీవాన్ని అలా తినకూడదు, క్షమించడం లేదా, అయినా నేనే తప్పేసి అంటారు. ఇట్లా సమర్థింపులతో అనుమానాలతో తీసుకోకూడదు. అలా తీసుకుంటే విశ్వాస విషయంలో అసంపూర్ణత కలిగి అని అనుకోవాల్సి వస్తాయి. ఆ పిమ్మట యథార్థమైన వాక్యం ఏం చెప్పింది? అలాగే నేను జీవిస్తాను ప్రభు అని అన్నారు. కానీ నీళ్ళతో చేస్తా లేకపోతే లేదు, అదర్గా ఉంది అని మళ్ళీ వంకర టింకర్లు ఉండకూడదు. ఇలాగ కావాలి. ఇంకా దీన్ని వివరించుకోలేము ఇప్పుడు, తర్వాత వివరిద్దాం. మనం ఇలా యథార్థమైన హృదయంతో సువార్తకి వెళుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా, ప్రేమిస్తున్నావా అని దేవుడు ఏమైనా హెచ్చరిస్తున్నాడు అనుకో, అప్పుడు ఏం చేయాలి? లేదు ప్రభువా క్షమించిన ఆయన, నేను ఇక మీద నుంచి చెప్పిన వాక్యం ప్రకారం నేను వెళ్తాను చేస్తాను అని మారు మనసు మనం పొందడం ఏంటి? అలా మారు మనసు పొందడం యథార్థ హృదయంతో మన దేవుని సన్నిధిలోకి వచ్చామని అర్థం. అలా కాకపోతే మారు మనసు పొందలేదు విన్న వాక్యం ప్రకారం, అప్పుడు అర్థం ఏంటి? యథార్థత లేదని అర్థం. ఎందుకంటే అలా యథార్థ హృదయంతో మనం ప్రభు జీవం తీసుకోవడానికి రాకపోతే దేవుడు అంటే నువ్వు రాగల పరిశుద్ధత సంపూర్తి చేసుకో. ఎంత డ్యామేజ్ జరిగిపోతుంది కదా. యథార్థత లేకుండా మనకు అనుకూలంగా మరి నెక్స్ట్ వీక్ చేస్తాం. మరి అప్పుడు ఇక్కడ వాక్యం వినడం ఎందుకు? యథార్థత లేదని అర్థం. కాబట్టి అందుకొరకు ఒక మాట అన్నాడు పౌలు, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. దేవుని భయము అన్నాడు. అందుకే పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడంలో మనం ఏమైనా ఏమండి మరి మనకు అనుకూలంగా నడుచుకున్నాం అనుకోండి, పరిశుద్ధత నిర్లక్ష్యం చేసాం అనుకోండి, ఏమొచ్చి పడుతుందో అనే భయం. ఇక్కడ దేవుని భయంతో పరిశుద్ధత సంపూర్తి చేసుకోకపోతే మనకు ప్రమాదం ఉంది. ప్రమాదం. ఉదాహరణగా కొరింథీయులు ఉన్నారు. కొరింథీ విశ్వాసులు పవిత్రపరుచుకుని కదా ప్రభు భోజన తిన్నారు. అయితే వాళ్ళు అలా పవిత్రపరుచుకొని తింటున్నారా లేదా? వాళ్ళు పవిత్రపరుచుకుంటున్నారు, కానీ మళ్ళీ ఏం చేస్తారంటే యథార్థత లేదు. మాలో కక్షలిక ఉండనీయం ప్రభు అంటాడు,
మళ్ళీ అవతల కనగబడగా అని కక్ష రేపుతాడు. పక్షపాతం ఉండదు ప్రభు అంటాడు. పేతురు అపోల్లో వచ్చాడు అనుకోండి ఆ సంఘానికి, పౌలు అంటాడు ఎట్లేదు ఆయన మళ్ళీ పక్షపాతం రేసాం. వెరీ నెక్స్ట్ మూమెంటే పేదల ఆహారం తినకూడదంటే పేదల ఆహారం తిని యథార్థాలు ఏమైనా మారు మనసు లేదు, యథార్థత లేదు. కానీ శుద్ధి చేసుకుంటారు, క్షమించి పరిశుద్ధపడుతున్నారు. అలాగే మారు మనసు లేకుండా యథార్థత లేకుండా మనం శుద్ధి చేసుకున్నాం అనుకోండి, క్షమాపణ అడిగాం అనుకోండి, అది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ తప్పు చేసే అవకాశం ఉంది. మారు మనసు లేని వాడు మళ్ళీ మళ్ళీ ఎందుకు తప్పు చేస్తాడు? క్షమాపణ అడిగిన వాడు మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తాడు. మారు మనసు పొందిన వాడు మాత్రం మళ్ళీ మళ్ళీ తప్పు. ఒకసారి తప్పు అనుకుని మారు మనసు పొందితే మళ్ళీ అదే తప్పు చేయడు. కానీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడంటే అది మారు మనసు పొందకుండా కానీ నన్ను క్షమించి శుద్ధి చేయడం. పిల్లలు ఆడుకొని ఆటల్లో బట్టలు బురద చేసుకో, అమ్మ తిడుతుంది, ఆడుకో కానీ బట్టలు పాడు చేసావు అని అంటే ఇంకెప్పుడు చేయనమ్మా ఇంకెప్పుడు చేయనమ్మా అని అనరు చాలా మంది. సారీ అమ్మా సారీ అమ్మా సారీ 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 అని అంటారు. అది మళ్ళీ తర్వాత రోజు అంటారు పాడు చేసుకోండి. మారు మనసు పొందకపోతే మళ్ళీ తప్పు చేసే ప్రమాదం. క్షమాపణ అడిగి మారు మనసు పొందకపోతే, ఎవరికైనా క్షమించని అడిగి మారు మనసు పొందకపోతే మళ్ళీ అదే తప్పు. అందుకు అవిధేయులు అయిపోతుంటారు, చాలా మంది అవిధేయులు అయిపోతూ ఉంటారు. ఎందుకంటే క్షమాపణ అడిగారు కానీ మారు మనసు ఉండదు. నేను అనుకున్నట్టు కాదు, ఇక నువ్వు చెప్పినట్టు ఇప్పుడు నుంచి నేను ఉంటాను అని మనం దేవుడు చెప్పే మాట వైపు తిరగడమే మారు మనసు. అది లేకపోతే ప్రియులరా మన పరిశుద్ధతను ఎప్పటికీ సంపూర్తి చేసుకోలేదు. కాబట్టి మనకు దానికి ఏమి ఉండాలంటే దేవుని భయం. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోనొచ్చు. మనల్ని మనం పవిత్ర చేసుకుందాం అని చెప్పాడు కదా. ఎవరి భయముతో? దేవుని భయముతో. దేవుని భయముతో యేసయ్య అన్నాడు, మీరెవరికి భయపడవాలో నేను మీకు నేర్పించదను. దయచేసి లూకాసు సువార్త 12వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎవరికి భయపడవలనో మీకు తెలియజేయదను. చంపిన తర్వాత మీరు ఆయనకే భయపడవాలి. మీరు ఆయనకే భయపడాలి. ఎందుకు ఆయనకే భయపడాలి? మనుషులకి ఎందుకు భయపడకూడదు? నరకంలో తోయగలిగిన శక్తి ఆయనకు ఉంది కాబట్టి ఆయనకి భయపడాలి. ఏది అర్పేజిస్తాడు. దేవునికి నేను భయపడితే ఏమవుతుంది? నరకంలో పడేయడం. అందుకు దేవునికి భయపడాలి. పరిశుద్ధత సంపూర్తి చేసుకోకపోతే ఏమవుతావు? నరకంలో పడతావు లేదా? నరకంలో పడతావు. పరిశుద్ధత సంపూర్తి చేసుకుంటే నరకం తప్పించుకుంటా. నీ ఇష్టం, నా ఇష్టం. సమర్థించుకుంటాము, లేకపోతే మారు మనసు పొందుతావు, లేకపోతే అవిధేయుడిగా ఉంటావు. ఎవడిష్టం ఆడది. ఆ తర్వాత ఫలితం తేలుతుంది. నాకు అడిగి పడతలేదు. అలా ప్రియులరా యేసయ్య పక్కన 2 దొంగలు వేలాడి దిగబడినప్పుడు అన్నాడు, నువ్వు దేవునికి భయపడవా అని అన్నాడు. దేవునికి భయపడవా?
మనం తప్పు చేసాం, తప్పుకు తగిన శిక్ష అనుభవిస్తూ ఉన్నాం. అనుభవించినప్పుడు ఏం చేయాలి? ఇంకా దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే దేవుడు మళ్ళా ఆ శిక్ష నుంచి తప్పిస్తాడు. ఇంకొక దొంగ దేవుడికి భయపడవా అని చెప్పి వాడు భయపడి ఏమయ్యాడు? శిక్ష నుంచి తప్పించుకొని పరదేశం వెళ్ళిపోయాడు, సాక్షి వెళ్ళిపోయాడు కోట్ల మంది. వాడు ఎంత గొప్పడైపోయాడు చూసాడు దేవుడికి భయపడి. దేవునికి భయపడితే శిక్ష నుంచి తప్పించుకొని మనమేమో ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవునికి తప్పు చేసిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు భయపడ్డారా? ఏంటి శిక్ష అనుభవించాక దేవుడికి భయపడ్డారా? భయపడలేదు. మరింత తిరుగుబాటు ఎక్కువైపోతా ఉన్నాడంట. మరింత తిరుగుబాటు. ఎవరికి బాబు నష్టం? తిరుగుబాటు చేస్తే ఎవరికి నష్టం? తిరుగుబాటు చేసేవాడే నష్టపోవాలి, అవిధేయుడు అయిన వాడే నష్టపోవాలి. వాళ్ళ అరణ్యంలో దేవుడిని మాటి మాటికి భయపడలేదు. నా చేత వాళ్ళకి మాటి మాటికి శిక్షలు కదా. అలా దేవుని భయముతో మనం ఏం చేయాలి? పరిశుద్ధతను సంపూర్తి. శిక్ష కలుగుతూనే భయం ఉండాలి. కొరింథీయులకి 3 రకాలైన శిక్షలు వచ్చాయి కదా. భయం కాదు, నేనేంటి చెయ్యరాకుండా చేయలేకపోతున్నాను, ఇంత బలహీనం ఏంటి అని భయపడి దేవుడి దగ్గరికి రావాలి. ప్రభువా నేను చేసిన తప్పుకి ఈ బలహీనత అనుభవిస్తున్నానేమో, నన్ను క్షమించి ప్రభువా అని ఆ శిలువలో పొగుదొంగ వేడుకున్నట్టు వేడు. ఏమైనా అనారోగ్యాలు వచ్చి పడిపోతున్నాయి అనుకోండి. ఈ అనారోగ్యం ఏంటి ప్రభువా, ఇది ఎందుకు వచ్చింది అని దేవుడిని అడిగి, నా తప్పు వల్ల ఏమైంది అనారోగ్యం వచ్చిందా? అనారోగ్యం మామూలుగా ఉంటేనే భక్తి చేయలేము, అనారోగ్యం ఉంటే ఇంకా భక్తి ఎలా చేయగలను? ఇది ఎందుకు వచ్చింది ప్రభువా అని అడిగారు. కొన్నిసార్లు కొంతమంది చేసిన తప్పుకి అనారోగ్యం కొరింథీయుల్లో కనిపిస్తారు. మరి కొంతమంది సాక్ష్యము కొరకై దేవుని మహిమపరుచుకునే వాళ్ళ అనారోగ్యాలు అనుభవిస్తారు. లాజరుకి అనారోగ్యం వచ్చి సచ్చాడు. యేసయ్య ఏమన్నాడు? ఇది దేవుని మహిమ కొరకే వచ్చింది, అది వాడి మరణం, వాడి కీడు కొరకు కాదా. ఎలీషాకి కూడా మరణకరమైన రోగం వచ్చింది కదా. ఏం పాపం చేశాడనా? కాదుగా, దేవునికి మహిమ. ఆ అనారోగ్యంలోనే భక్తి చేస్తా, పవర్ఫుల్ గా పరిశుద్ధంగా సంపూర్ణ చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి అతడు చనిపోయినప్పుడు ఆ పక్కనే ఒకటి తీసుకొని పెట్టాడు. ఆ పక్కనే ఒకటి పెట్టి కానీ లేచి ఉంచాడు. అలా నాకేదో అయ్యింది, పద్ధతి యుద్ధాన్ని అంటాడు. మళ్ళీ ఏటా బాగుపడితే శవం ఉందండి. బాగుండదు. ఆయన బాగున్నప్పుడే, ఆయన బ్రతికినప్పుడే ఎన్నో అద్భుతాలు. చనిపోయిన వాళ్ళు లేపించాడు. ఈ చనిపోయి కూడా ఏం చేస్తున్నాడు? చనిపోయిన వాళ్ళు లేపిస్తున్నాడు. ఆయన అలాగే ఉంటున్నాడు చనిపోయి. కానీ అక్కడికి తీసుకొస్తే అది 10 మందికి తెలిసి ఆ తర్వాత చాంద్ర అయిపోయింది. అక్కడ 10 మంది తీసుకొచ్చారు. దేవుడు అన్నిసార్లు చేసి ఉన్నాడు. ఎందుకు చేసిన ఈ నిమిషాలు రాగా వెళ్తాడు. దేవుడు అది నుంచి పని చేశాడు. 2వ వాడిని, 3వ వాడిని, 4వ వాడిని తీసుకెళ్ళి అక్కడికి ఎవరు బయటపడదు. ఏ వారు అది ఇష్టం ఆయన పని చేశాడు అని అనుకో. అంటే ఎలీషాకి కూడా రోగం, కానీ మంచి సాక్ష్య జీవితం ఉందా లేదా? కాబట్టి రోగాలు వచ్చిన వాళ్ళందరూ పాపాలు చేశారు అనగా దానికి. రోగం వచ్చిన వాళ్ళు పాపం వల్ల నేడు రోగం రావచ్చు,
రోగం వచ్చిన వారి సాక్షి జీవితం వారి దేవుడు కనపరచడానికి, రక్షణ కార్యం జరగడానికి రోగం రావచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి రోగం రాగానే మనం ఎవరిని తృణీకరించద్దు, మనకి మనమే తృణీకరించుకోవద్దు. ఇది ఏ కారణం బట్టి వచ్చింది అని ఒకసారి దేవుడి దగ్గర స్వపరీక్షకి కూర్చుంటే నీ మనస్సాకే చెప్పేస్తాడు, దేవుడే చెప్పేస్తాడు. అంచేత దేవుని భయము ఉంటే పరిశుద్ధతను చేసుకుంటూ నరకానికి ముందు తప్పించుకుంటాం. దేవుని భయం ఉంటే మనమేమో తాత్కాలికముగా వచ్చే శిక్ష తప్పించుకుంటాం. బలహీనత అన్నాడు, రోగం అన్నాడు, ఏంటి నిద్రించుట అంటే నిద్రించడానికి అంటే నరకానికి వెళ్తారని కాదు, వాడు కాలానికి ముందే చనిపోయి పరదేశికి పోతాడు అన్నమాట. అది కొరింథీయులు ఆహారం తిని పేదలను బాధ పెట్టిన వాళ్ళు అందరూ నరకానికి పోయారు అనడానికి వీలు లేదు. ఎవడో పోయి ఉంటాడేమో కానీ నిద్రించారు అన్నాడా చచ్చారు అన్నాడా? నిద్రించడానికి ఇప్పుడు నిద్ర వస్తున్నారు కాదు తెలుసు నాకు ఎవరెవరు నిద్రపోతున్నారు. అదంతా మన ఆరాధన బాగా జరగాలని రాత్ర సాల్ట్ మీద దీర్ఘం పెట్టడానికి పోవడం అయ్యాడు. ఇప్పుడు వదిలేసి ఉంటాయి అవి అనుకున్న దాపుకుంటున్నారు. అలాగే మన నిద్రపోవచ్చు. నా బోధలో నీకు విశ్రాంతి దొరుకుతుంది. వ్యవసాయం కదా నా ఎందుకు రండి మీకు విశ్రాంతిని సరే ఏదో చెప్పిన వాక్యం వీలరా. దేవుని భయము లేకపోతే మనం ఏమవుతాం నరకానికే. దేవుని భయము వలన పరిశుద్ధతను సంపాదన చేసుకుంటే నరకానికి వెళ్ళాలి. దేవుని భయముతో మనం పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటే కొరింథీయులకు వచ్చిన 3 శిక్షలు రావు. అనగా బలహీనత, రోగములు, నిద్రించుట అనగా మన కాలానికి ముందే మనం పోవడం కదా. ప్రసంగి గ్రంథంలో అంటాడు, చూద్దాం ఒకసారి తెలియని వాళ్ళ కోసం కూడా. ప్రసంగి గ్రంథం 7 అమ్మో సరిగ్గా చూసేరావా అలాగే ఉందంట. బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు నీవు ముందుగా. వీడు దినాలు సంపూర్తి చేసేస్తున్నాడు త్వరగా, కానీ పరిశుద్ధతను మన పరిశుద్ధత సంపూర్తి చేయాలా? స్టీవెన్ దినాలు సంపూర్తి చేయాలా బాబు? గట్టి చెప్పకపోతే అదే అనుకోవాల్సి వస్తుంది. పరిశుద్ధతను సంపూర్ణ చేసుకుంటే కాలానికి ముందెళ్ళిపోయిన పర్వాలేదు. పరిశుద్ధత సంపూర్ణ చేసుకునే రూట్లో మనం ఉంటే నీవు జీవించు సంవత్సరములు అనే దగ్గర ఉంటావు. దేవునికి స్తోత్రం. ఏం పరిశుద్ధత అంటే ఏం ప్రార్థన అంటే ఇదండి. అది వాక్యం వినడానికి కొంతమంది ఉంటారు. నాతో మాట్లాడు, నా సంఘంలో ఉంటారు. అదేం పిచ్చ నాకు అర్థం. నాతో మాట్లాడు, నా సంఘంలో ఉంటారు, నా వాక్యం వింటారు. మరి ఎక్కడే తీరా ఉండడం? ఇంట్లో ఉంటారు కానీ అమ్మ పెట్టిన భోజనం చేయను. ఒక మాట అట్లా పిచ్చోళ్ళు కూడా ఉన్నారు అని నాకు తెలిసింది. మాట సంఘం అసలు మీ వాక్యమే. కాబట్టి మన పరిశుద్ధత సంపూర్ణ చేసుకోవడానికి ప్రయత్నాలు లేకపోతే మన కాలానికి ముందే వెళ్ళిపోవడం ఏంటంటే త్వరగా నిద్రించేయడం.
కొంతమందికి రాత్రి త్వరగా నిద్ర వస్తుంది కదా, వస్తుందా లేదా? కొంతమందికి లేట్గా నిద్రపోతుంది, చాలా కష్టం లేట్గా నిద్ర వస్తుంది. కొంతమంది వారికి నిద్ర లేని బాధ. ఆన్లైన్ అక్కడ త్వరగా నిద్రపోతే పోయేవాళ్ళు కానీ నీలో దేవుని దృష్టిలో మాత్రం త్వరగా నిద్రపోవద్దు. ఎందుకంటే పరిశుద్ధి చాలా సమూహం చేసుకోవాలి. ఏ క్వశ్చన్ నాకు నిద్ర కావట్లేదు ప్రార్థని నాకే మాట్లాడుకోలేదు. నేను నీ చేయాలి రాజేశాను. నీ కంటూ నిద్ర లేని ప్రభావం చేతుల్లో చేయడంలో అంగీల మట్టు అంగం నూనె గారినట్టు నీ గారి ఉన్న నిద్ర కూడా పోతుంది ఇంట్లో. స్లీపింగ్ పిల్ ఇచ్చారు మాట, బీపీ కంట్రోల్ అయ్యి నిద్ర బాగా పడుతుంది, బీపీ కంట్రోల్ అయిపోతుంది. స్లీపింగ్ పిల్ స్లీపింగ్ పిల్ ఇచ్చిన మైండ్ ఒకటి ముందు మైండ్ సెట్ పడి ప్రభావానికి ఎప్పుడు లేకపోతే ఆయన స్లీపింగ్ పిల్ వేసుకుంటే ఆ స్లీపింగ్ పిల్ ఏం పని చేస్తుంది? నిజమాలు ఏం పని చేస్తుంది? దేవుడు ఎవరు పడుకునేది 11 గంటలు, 3 గంటల నిద్ర, మళ్ళీ తెల్లారు 5 పడుకోవచ్చు ప్రభావ అంటే 5 గంటలు పడుకొని గంట రోజులో, రాత్రులు అయితే మా అయితే 4 గంటలు, పగల అవకాశం ఉంటే 1 గంట. ఏ ప్రార్థన ఉంటే ఇక అంతే మనకి. నేనే నిద్ర లేక బాధపడుతున్నాను, ఎందుకంటే దేవుడికి చెప్పాను ఎప్పుడు లేదో అప్పుడే ప్రార్థన చేసుకుంటాం. నేను నీ స్నేహితుడు అవ్వాలి, రెండింతల మా ఇంట్లో సంఘాన్ని మారుస్తారా, నీ పరిశుద్ధతను నేను ఘనతగలిగిస్తానని కొన్ని ప్రభు తీర్మానాలు చేశానని నాకు ఆయాసం వస్తూ ఉంటుంది. వాకింగ్ చేస్తూ ఉంటాను, ఆయాసం వస్తూ తగ్గించి ప్రభావ అని హాస్పిటల్ అన్న 2సారి స్టార్ట్ చేస్తే దేవుడు నా కృపకి చాలా తగ్గించి ప్రభావ ఎప్పుడు రాకుండా ఎవరన్నా కాలం గుండె దయచేయన అంటే అది అలాగే ఉంటుంది. నా కృపకి చాలా ఒక అంటే ప్రభావ స్వస్థపరచండి, ఇక ఎప్పుడు చదివేళ్ళు స్వస్థపరచడం అయినా నా మనసాక్షికి అందించి పౌరుల కృప మీద ఆధారపడటం నేర్చుకొని అందరికీ కృపలు గురించి చెప్పి పరలోకానికి వెళ్ళాక ఆదరించారు. గంట గొప్పలో పరలోకానికి వెళ్ళి చెప్పాలి. ఎంత పెద్ద డ్యూటీ ఉంది బాధ్యత. ఇది మర్చిపోయి ఎవరికాల ఫుడ్ దయచేయన అంటే ఈ కృపయోధములు బాధపడుతున్నప్పుడల్లా ఆ కృప గుర్తు వస్తుంది. నీ కృప వల్ల నాకు సహాయం చేయండి, కృప నన్ను బలపరుచిన కారణం కృప 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 కృప. ఎక్కువ దాని మీద దృష్టి పోయి అదే తరం దేవునికి అది కావాలి. దేవుడు గుండె మార్చగలడా లేదా? హృదయాన్ని మార్చే దేవుడు గుండె మార్చలేడు. తీసుకొచ్చి కోతుకుంటూ వేసాడు అనుకోండి, అప్పుడే ఇప్పుడే కోతులు మనం మరి కొత్తకుండా ఎప్పుడు మరి కోతుకుంట ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీదకి ఆ ముసలి మీదకి వెళ్ళి బాగా వచ్చావు బావా ఒడ్డుకి తీసుకెళ్తా. మనకి ఇప్పుడు ఆల్రెడీ మొసళ్ళే ఎక్కువ ఉన్నాయి, లేదన్నది పోతే తిన్నగా ఉంటుందా? అది తిరిగేస్తే అది మొసలి మీదకి ఇదేంటో ఎప్పుడు అలా ఎత్తుతుంటది. నేను నీటిలో ఉండాలని అనుకుంటూ ఉంటాను, సడన్ వచ్చి దీని మీదకి ఒంటె గుండె చాలా గట్టిగా ఉంటుందట. ఆయన ఒంటి గుండె ఇచ్చాడంట దేవుడు. ఇప్పటికే కఠినాత్ముడు మనం. కాబట్టి మనం కాలానికి ముందెళ్ళిపోవడం మంచిదా, సంపూర్ణత ముందు సంపూర్తి చేసుకోవడం మంచిదా? ముందు
ముందేది ఆ, కానీ కోరింది ఏం చేశారు? పరిశుభ్రతను సంపూర్తి చేసుకుందాం అనే ధోరణి మొదలుపెట్టి ఆ తర్వాత కాలానికి కొంతమంది బస్సు ట్రైన్ ఎక్కగా ఆ పల్లె వేరుకు డ్రైవర్ కూడా ఆశ్చర్యపోతాడు. ఏంటి నా గేర్ బాక్స్ లో సౌండ్ అంటే వెనక సౌండ్ ఇలా పల్లె వేరు కూడా మీ ఓవర్టేక్ చేసి మరి గుంపులు పెట్టి నిద్రపోతుంది. ఆ నిద్ర వాళ్ళు మాట్లాడారు. నిద్ర లేని బాధ తర్వాత సంగతి బాబు ఏమైపో, మీకు ఏ రోగం వచ్చినా ఏమైపో, నిద్ర లేని బాధలు ఏమైపో. మన మైండ్ అంతా గృహ మీద కాన్సన్ట్రేషన్ అయి ఉంటే నీకేం కాదు. గృహ మీద ఆధారం మన మనసు పెట్టుకొని ఆధారపడి పరిశుద్ధ సపోర్ట్ చేసుకోవాలని చూస్తూ నీకు ఏ రోగం అంటే నేను చేయలేదు. ఎవరిని చేసి తెలిసిన ఏం చేసింది? ఆ రోగం పౌరుని ఏం చేసింది? ఏం చేయదు. కడుపు నొప్పి వచ్చింది తిమ్మొద్ది ద్రాక్షరసం తాగి అన్నాడు, స్వస్థపరచలేదు. ప్రతి వారం తాగేస్తున్నాను ప్రభావ, మా ఆవిడ అదే ఇచ్చేస్తుంది ఎక్కువ చేసి, ఇంటికి వెళ్ళగానే ఒక వంటలు ఇచ్చేస్తుంది ఆ విషయానికంటే మళ్ళీ తాగేది. ఆదివారం తాగడం కాదు, తిమ్మొద్ది రోజు తాగాలి. అంతేగాని స్వస్థపరచువా అంటే మరి ద్రాక్షారసం తాగితే ఇస్రాయల్ అంటే ద్రాక్ష తోటలే తాగే. కాబట్టి మనం దేని మీద దృష్టి పెడతాం ఎక్కువ? గృహ మీద, రోగం మీద. స్వస్థపరిచే యెహోవా అంటే బతుకాలమా జీవితాంతం అన్ని తరాలకి అందరికి ఇదే దొరికిందిరా, ఇంకొకటి దొరకలేదా? కృపగల దేవా బాధపడుతూ అవుతుంది. నేను పరిశుద్ధత సంపూర్తి చేసుకుంటా. పాట పాడిన ఎలా పాడాలి? మన పరిశుద్ధ పోగొట్టుకునేటట్టు పాడద్దు. కృపగల దేవా స్వస్థపరిచే యెహోవా. మన చిన్నపిల్లలకి ఎప్పుడు స్వస్థపరిచే యెహోవా దగ్గర ఉండద్దు. పౌళ్ళ పెద్దోళ్ళు అయిపోయి పెద్దన్నలాగా సైతాన్ని ఎదిరించిన వాళ్ళని ఈ రోగానికి భయపడిపోతున్నా. వాడు రోగం పట్టుకోని వస్తాడు బయట. సైతాను ఏంట్రా వస్తున్నావు, ఏటా చేతులు ఏంటి, వెళ్ళి తీసుకొచ్చిన నాకేం భయం అనుకున్నావా? సైతాన్న ఎంతమంది రండి, నేను ఒక్కడిని చాలు. యేసు నామములో అమ్మా అని భయపడ్డాను. ఆ రోగం మనల్ని తీసేసి భయపడతాం. అందుకే పారిపోవడం చూస్తాం, ఆ రోగం మనల్ని వచ్చేసాం. వాడికి కావాల్సింది అదే కదా. పోతాను లేదా పోతానే బొమ్మలు పెట్టే వండడానికి నేనేమైనా ఇంట్లో పని మనిషిని అనుకున్నావా? నేను కుక్కని ఇల్లు చూస్తాను అని చెప్పి ఈలోపు రోగాన్ని పారేసాను. బాధపడతా ఉన్నాడా లేదనుకో చూడడానికి వస్తాడు. బాధపడుతున్నావు అనుకో స్వస్థపరిచేరు అంటుంటాడు, గుర్తూ ఉంటాడు. దేవుడు నాకు నేర్పింది ఏంటంటే ఆత్మేషుడు అయితే కానీ కృప మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. కృప మీద ఆధారపడి కృపను కూర్చి మనము గానము చేసి అనుభవపూర్వకంగా దావీదులాగా గానం చేసి పరలోకానికి వెళ్ళాక ఆ కృపను గురించి ఉపదేశాలు మనం ఇవ్వాలి కదా ప్రపంచానికి. అది మన బాధ్యత. అక్కడికి వెళ్ళి స్వస్థపరిచే యెహోవా తెలుసా నీకు? ఆ మద్దతు వెళ్దా అంటే ఎవడికి కావాలి? స్వస్థత ఎవడికి కావాలి అంటే స్వస్థపరిచే యెహోవా ఆయన. అంటే దేవుడు వచ్చి ప్రభువును స్వస్థపరిచే యెహోవా. స్వస్థపరిచి అంటే
దానికి నేనెందుకురా, అక్కడ చెట్టు వేసాను కదా ఆకు తిని వెళ్ళంటాడు. అంతేగాని ఏంటంటే మరి స్వస్థపరిచి యెహోవా మన మధ్యకి వేయించున్నారు అహో అని డంకాయ కొట్టి ఆహ్వానిస్తారు వేసాయి. అక్కడికి వెళ్ళాక మనం ఏం చేయాలి అన్నది ఇక్కడ దేవుడు మనకి నేర్పిస్తాడు. చాలా మంది ఈ రోజులు వచ్చి అదేదో పట్టుకుంటారు. స్వస్థపరిచి యెహోవా పర్మనెంట్ కాదు, టెంపరీ. కృపగల దేవ అనేది మనకు పర్మనెంట్. దేవునికి స్తోత్రం. పర్మనెంట్ దేవుడు వదిలేసి టెంపరీ దేవుడు పట్టుకుంటాడు. లేదా దేవునిలో టెంపరీ లక్షణాన్ని పట్టుకుంటాం, కానీ దేవుల్లో ఉన్న పర్మనెంట్ లక్షణాన్ని పట్టుకోవాలి. నీ కృప నిత్యముండు, నిత్య జీవము, నీ కృప నిత్యముండు. ఇక్కడ ఉండదు, పరలోకంలో కూడా ఉండరు. స్వస్థత పరుచునే నిత్యముండు గాడ్ ఆఫ్ హీలింగ్, నిత్యముండు అని అంటే దేవుడే నెరవేరుస్తాడు. కాబట్టి మన కాలానికి మనం ముందు వెళ్ళిపోవాలని సైతాన్ ప్లాన్ చేస్తాడు. పరిశుద్ధత సంపూర్తి చేసుకోకుండా మనల్ని దినాల మీద మనకు మనసు పెడతాడు. టైం అయిపోతుంది, ఈ రోజు అయిపోతుంది, సెటిల్ అవ్వలేదు, ఇంకా ఏం పెళ్లి టైం వచ్చేసింది, డబ్బులు కూడబెట్టలేదు, ఏమి పెళ్లి వయసు వచ్చింది, ఇంకా పెళ్లి చేయలేకపోతున్నాం, ఆడెక్కడ ఉన్నాడు వీడెక్కడ ఉన్నాడు, ఇదే అందరికీ మనకు. నోవహు కాలంలో పెళ్లికి ఇచ్చచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, నాటచ్చు, ఇల్లు కట్టచ్చు, వీటి మీదనే కదా. టైం అయిపోతుంది, ఇల్లు కట్ట టైం అయిపోతుంది, వివాహం టైం అయిపోతుంది, పంటలు పండించాలి కదా. వాతావరణాన్ని కాలాన్ని చూసే కదా పంటలు వేస్తారు. ఇంత వయసు వచ్చింది, ఏం సంపాదించారా, ఇంత వయసు వచ్చింది, ఏమైనా ఉద్యోగం సద్యోగం ఉందా అని అందరు అదే మాట. మన మనసు అంతా దాన్ని తోస్తాడు బాగుందని. చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకి, యవనస్తులకి ఇంకా నాకు చాలా వయసు ఉందిలే ఇప్పుడే నేను అన్ని అంటాను. నీకు చాలా వయసు ఉందని నువ్వు అనుకుంటున్నావు, కానీ పరిశుద్ధత సంపూర్తి చేసే పనులు లేకపోతే కాలానికి ముందే వెళ్ళిపోతావు అని బైబుల్ చెప్పిన మాట మనం దృష్టించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ముందు మన దినాలను సంపూర్ణం చేసుకోవడం, కాలాన్ని సంపూర్ణం చేయడం కాదు, పరిశుద్ధత చేసుకోవడం. పరిశుద్ధత గమ్యం ఎన్నడు. గమ్యం అంటే ఈ లోపల నుంచి వెళ్ళిపోవడమా? పరిశుద్ధత సంపూర్తి చేసుకోవడం అనే దాన్ని. ఈ గమ్యం ప్రభుత్వం ఎంత చక్కగా పాటించి నేర్పిస్తారు. పరిశుద్ధత విషయం సంపూర్ణం చేసుకుందాం అనే విషయంలో ప్రియులారా మనం శ్రద్ధ ఆసక్తి లేకపోవడమే పాపం. అసలు మనం ఏ పాపం చేయక్కర్లేదు, పరిశుద్ధ పరుచుకోవాలనే ఆశ లేకపోవడమే పాపం. అదే పాపం. స్నానం చేయకపోవడం తప్ప ఒప్ప. ఏ కాలంలోనైనా చలికాలం స్నానం చేయాలో వద్దా? వర్షాకాలం స్నానం చేయాలో వద్దా? ఎండాకాలం మానేయచ్చా? చలికాలం చేసి వర్షాకాలం చేసి ఏంటండి ఎండాకాలం చేసి ఇమ్మంటారు.
బాబు అసలు ఎండాకాలంలోనే మశానాలు ఎక్కువ ఉంటాయి కదా. కొంతమంది పాపం స్త్రీలు ఇంటి పనులు చేసి వంట పనులు చేసి మధ్యాహ్నం